బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పసారా రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, పసారా రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, పసారా రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పసారా ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేట్ యాక్ట్ అండి. ఇది మన 2005లో స్టార్ట్ అయింది. గవర్నమెంట్ అనేది అందరికీ సెక్యూరిటీని అరేంజ్ చేయలేదు. సో అందుకని ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అనేది 2005లో యాక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ పసారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, మిలిటరీ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈ పసారా రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ప్రొపరేటర్ కానీ ఇండియన్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 బిలో ఉండాలండి ఈ పసారా రిజిస్ట్రేషన్కి. ఎంప్లాయీ అయినా లేదా ప్రొపరేటర్ అయినా కానీ, పార్ట్నర్షిప్లో కానీ, ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ప్రొపరేటర్షిప్ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఈ పసారా రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. మరియు ప్రొపరేటర్ మీద కానీ మరియు ఎంప్లాయీ మీద కానీ ఎటువంటి క్రిమినల్ రికార్డ్ అనేది ఉండకూడదు. ఆఫ్టర్ ద పోలీస్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఈ పసారా రిజిస్ట్రేషన్ అనేది అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ టెండర్స్లో పార్టిసిపేషన్ చేయాలన్నా, ప్రైవేట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రైవేట్ సెక్టార్లలో మరియు ఐటీ సెక్టార్లలో, సాఫ్ట్వేర్ సెక్టార్లలో, నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం సెంటర్లలో, నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ ఇండస్ట్రీలలో, ఈవెంట్స్లలో సెక్యూరిటీ కోసము, నెక్స్ట్ వచ్చేసి బోనసర్ సెక్యూరిటీ, నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ సెక్యూరిటీ పర్పస్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసేవాళ్ళు ఈ పసారా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. పసారా రిజిస్ట్రేషన్లో మనకి విత్ గన్ ఉంటుందండి, వితౌట్ గన్, ఇట్లా 2 టైప్స్ వేరియంట్స్ ఉంటాయి. సో ఇది మనం డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వైజ్ తీసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం పసారా రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. లీగల్ ఇష్యూస్ మనకి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పనిచేసేవారు కంపల్సరీ పసారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వీడియో చేయడం జరుగుతుందండి. మేము పసారా రిజిస్ట్రేషన్ కాకుండా మీకు బ్రోచర్ చెప్పిన విధంగా నిరాకరణ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ పసారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పసారా రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తి చెప్పడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నా కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది ముందుకెళ్తుండండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.